ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రే పార్టీ పెట్టా. దానికి నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చా, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు నీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఏని. సడన్ గా రేస్ మిల్లో రేట్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు. నీరో షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్? మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఎక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్రా? ఆర్డరే ఇది. ఇలాగిచ్చేయి అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్లో మన శత్రువులు ఎవరు ఉంటారు సార్? అడ్డొచ్చినోడు తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజీయా? అది ఎప్పటి బ్యాట నీరో? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే. ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నేను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే, అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా బానే జరుగుతుంది కదా? సార్ షాట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ. అంతేగా. మళ్ళీ మైసమ్మ, ఇప్పుడేంట్రా జరిగింది? ఎవడికి తెలియకూడదు వాడికి తెలిసిపోయిందన్న. వాడు ఎవడురా? ఓలీ, ఆ రోజు అస్సే నీకేమి ఇచ్చాడే? జాయినింగ్ ఆర్డర్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్? నిన్ను ఏంటి ఊగిపోతున్నారు? టాబ్లెట్ వేసుకోలేదా? ఏమైంది సార్? ఏమైంది సార్? వాడు ఎస్ఐ కాదురా, జూనియర్ ఆర్టిస్టు. నన్ను పట్టుకోవడం కాదు సార్, వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్? వాడిని పట్టుకుంటారు. అయినా అది జాయినింగ్ ఆర్డర్ ఎలా అనుకుందో. ఏంటి గంగు, ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు, పాత్ర అంత కంగారుగా వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్. మీ గురించి మొత్తం తెలిసిపోయింది. వెళ్ళి ఆపండి సార్. అయ్యో బాబోయ్,
గంగా యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు. గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా, కొంచెం వాడు వల్లి. మా చెప్పరా. రే సీన్గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి. ఎస్ఐ ఏంట్రా? చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రుణం తెచ్చుకో. సరే, నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు. సీన్గా థ్యాంక్ యూ రా. ఇక్కడ ఎవడో పేపర్ లీక్ చేశాడు. ఏమైంది పాత్రో గారు? నా బొంద అయింది. ఇక్కడ ఎవడో లీక్ చేశాడు, అక్కడ మేనేజ్ చేసి దొబ్బాడు. అయ్యో మీకు తెలీదా? ఇక్కడ లీక్ చేసింది మన గంగే. యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలీదు. వాడమన్నావు కదా గంగా. ఎలా వాడేవంటే వీడిని ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఊహించిన శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు. వాడు ఎవడురా? పాత్ర కోసం ఎక్కించిన డీటెయిల్స్ నా కోసం వెతుకుతున్న ఎస్ఐ భాస్కర్ టంట్లో పడింది. ఎరా గుర్తున్నానా? పలికేటు పోవాలి సార్. ఈ ఒక్క మాటతో నా జాబ్ దొబ్బింది, పరువు దొబ్బింది. అందరిలో బఫుని చేసావు కదరా. ట్రంక్ అండ్ డ్రైవ్ ఆఫీసర్ని ట్రంక్ అని చేసావు కదరా. ఇలాంటి టైంలో వీడెంట్రీ ఏంట్రా? డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా? డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది. ఎవరికి చెప్పకూడదో వాడికి చెప్పాడు. వాడు ఎవడ్రా? నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా. ఏరా నువ్వు పోలీస్ కాదా? జూనియర్ ఆర్టిస్టా? ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా? అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్టులోదా? వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ. అది నమ్మి నేను రియల్గా డ్రగ్స్ స్టార్ట్ చేశానా? ఏంట్రా ఇది? ఇదెంత యాక్టింగ్? బాగా చేశానా సార్? బాగా చేశానా సార్? బాగా చేయడం ఏంట్రా? చెత్తనా ఎలా నీ వల్ల నాకు దరిద్రమూట అలవాటైంది. ఎదవా ఎందుకురా ఇదంతా? గుల సార్, గుల. గుల గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా? నీరుతో పెట్టుకుంటాడా? పిచ్చిరా వీడికి పిచ్చి. నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా? అంతే కదా సార్. అసలు నీ స్క్రిప్ట్లో ఎండింగ్ అవుతురా? ఏ స్క్రిప్ట్లోనే ఏమవుతుంది సార్? గుడ్ విన్స్ ద ఈవిల్. అంటే విలన్ని హీరో చంపేయడమే. చంపేస్తావా? నా యాక్టింగ్తో చంపేస్తానో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్. రే ఒరిజినల్గా నాకు నీకు గొడవ లేదు కదా? రష్యాకి ఉక్రెయిన్కి గొడవేంటండి, ఏం చెప్తాం సార్, ఇది అంతే. తెలుసు కదా నేను రష్యా, ఉక్రెయిన్ నా కొడక. యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్. అయితే చంపేస్తానంటావు? చంపేసి ప్రెస్ మీట్ పెడతా. నేను పోలీస్ కా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా. ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు, ఏం యాక్టర్ రా అంటారు. చాలు సార్, నాలోని యాక్టర్ సాటిస్ఫైడ్. నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్, యాక్టింగ్ కోసం చనిపోయాడు, ఏం యాక్టర్ రా అని. ఎండింగ్ ఏదైనా నా బొమ్మ బ్లాక్ బస్టర్ సార్. మరి నా గురించి ఏమనుకుంటారా? ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అదే అనుకుంటారు సార్. ఎరి పుష్పం హీరోని ఎలా అనుకోకూడదు.
నీలోని ఆర్టిస్ట్ని ప్రపంచం చూడకూడదు. నువ్వు పోలీసే. నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే. నేను చెప్పిన అబద్ధమే నిజం. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు. కథ నేను రాస్తా. క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా. నిన్నెంత పెంచుతానంటే నీరోగడికి సరైన మొగుడు నువ్వే అని అందరూ అనుకోవాలి. ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి.